క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు సమీపంలోని చింతూరు భద్రాచలం రహదారిపై కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరివెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడికి మావోయిస్టు సభ్యులే కారణమని మొదట పోలీసులు తెలిపారు. 6 ప్రయాణికులతో వెళ్తున్న కారును కొంతమంది వ్యక్తులు ఆపి అందరినీ బలవంతంగా బయటకొచ్చేలా చేశారు. అనంతరం దాడి చేసిన వ్యక్తులు కారులో కట్టెలు నింపి నిప్పంటించారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ బృందం ఘటనపై విచారణ ప్రారంభించింది. అయితే ఈ కేసులో ఊహించని ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎటపాక గ్రామానికి చెందిన కార్పెంటర్ గుంటుపల్లి మనోజ్, గణేష్ అనే వ్యక్తులు కలప కోసం నెల్లిపాక నుండి కారు తీసుకుని చింతూరు మండలం పేగ గ్రామానికి వెళ్లారు. సుమారు 5 దుంగలను వేసుకుని వారు తిరుగు ప్రయాణంలో సరివేల గ్రామం దాటిన తర్వాత కారును ఆపారు. అయితే అనూహ్యంగా సీసాల్లో ఉన్న పెట్రోల్ లీక్ అయి భగ్గుమని మంటలు లేచి వాహనం దగ్ధమైంది. ఈ ఘటనలో వారికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే కారు దగ్ధమైందని పోలీసులకు వారు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే కలప తరలిస్తున్నట్టు తెలుస్తుందని భావించిన ఆ ముగ్గురు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే ఈ కేసులో ముందుగా మావోయిస్టులు పనే అని అందరూ అనుకున్నారు. అయితే ఇదే సమయంలో కారుకు సంబంధించిన బాధితులు ఎవరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసు అధికారులు 3 బృందాలను ఏర్పాటు చేసి కారు దగ్ధం విషయంపై కూపీ లాగడంతో కారును కలపను స్మగ్లర్లే దగ్ధం చేశారని తెలిసిందని, దీంతో కలప తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఏఎస్పీ పంకజ్ మీనా తెలిపారు. మొన్న ఎర్లీ మార్నింగ్ మీ అందరికీ తెలుసా ఒక కార్ బర్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ కార్ బర్నింగ్ ఇన్సిడెంట్లో అందరూ డౌట్ చేశారు కి మావోయిస్ట్ చేశారు, ఇంకా వేరే వాళ్ళు చేశారు. సో దీని గురించి మేము 3 స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము. సో ఫస్ట్ క్లారిఫికేషన్, ఈ ఇన్సిడెంట్లో మావోయిస్ట్ సంబంధం ఏం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, there is no involvement of Maoist in this case. యాక్చువల్గా ఏం జరిగింది ఈ కేసులో, 2 పర్సన్ ఎటపాక మండలం నుంచి ఫారెస్ట్ టీక్ వుడ్ దొంగతనం చేయడానికి పేగా వచ్చారు. పేగాలో ఒక ముద్దయి 3rd పర్సన్ అక్కడి నుంచి ఈ దొంగ వుడ్ కలెక్ట్ చేసి రిటర్న్ వెళ్ళిపోతారు. ఆ సేమ్ టైంకి 1 పర్సన్ కార్లో ఉన్నాడు, 2nd పర్సన్ బైక్ మీద ఎస్కోర్ట్ కోసం ఫాలో చేస్తున్నారు. ఈ మధ్యలో కార్ వాళ్ళు ముందుగా అండ్ బైక్ వాళ్ళు వెనుక ఫాలో చేస్తున్నారు. ఆ బర్నింగ్ ఇన్సిడెంట్లో కార్ వాళ్ళు కార్ సైడ్లో ఆపేసి ఎస్కోర్ట్ కోసం ఆ ప్లేస్లో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయడం టైంకి వాళ్ళు ఆలోచించి ఓకే వెయిట్ టైంలో సిగరెట్ తాగుతారు. సో సడన్గా వాళ్ళు సిగరెట్ ఇగ్నైట్ చేసే టైంకి ఆజాద్. ఈ టైంలో కార్లో 2 బాటిల్ పెట్రోల్ కూడా ఉంది. సో పెట్రోల్ లీకింగ్ కోసం వాళ్ళు ఐడియా లేదు. సో సడన్గా ఈ సిగరెట్ ఇగ్నైట్ చేస్తే ఈ ఫ్లేమ్ అయింది.